గణపతి స్వరూపాలలో లక్ష్మీ గణపతి స్వరూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? లక్ష్మీ గణపతిని ఎలా ఆరాధన చేయాలి? గణపతి పరబ్రహ్మ స్వరూపంగా చెప్పబడిందండి. ఆదౌ పూజ్యో గణాధిప. మొట్టమొదట ఏ పని చేసినా కూడా గణపతి పూజ చేయకుండా ఏ పని చేయొద్దన్నారు. పురాణాల్లో ఈ గణపతి తత్వం చాలా విచిత్రంగా ఉంటుంది. శివ కళ్యాణం చేసేటప్పుడు కూడా ముందు గణపతి పూజ చేయమన్నారు. శివపురాణంలో ప్రమాణం ఏమిటి? శివపార్వతుల యొక్క సంతానంగా గణపతిని చెప్తారు. అదేమిటంటే మరి తల్లిదండ్రుల పెళ్లిలో కూడా గణపతిని పూజ చేయాలంటే గణపతి యొక్క స్వరూపం 36 రూపాలుగా చెప్పబడింది. అంటే సర్వసృష్టిలో ఆదిగా ఉన్నటువంటి వారు గణపతి. గణపతిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతీతంగా పరబ్రహ్మ స్వరూపంగా చెప్పారు. అందుకనే గణానాం త్వా గణపతిగుం భవామహే అన్నారు. సర్వగణాలకి కూడా ఆయన అధిపతి, సర్వదేవతలకు కూడా అధిపతి. పురాణాల్లో అనేక ప్రమాణాల్లో దీనికి సంబంధించిన విషయం ఏం చెప్పారంటే, ఏ పని చేసినా కూడా గణపతి పూజ చెయ్యనిది ఆ కార్యం నెరవేరదు అని. భాగవతంలో మీ అందరికీ ప్రసిద్ధమైన కథ సముద్ర మథనం. సముద్ర మథనం చేసేటప్పుడు మొట్టమొదటగా విషం పుట్టింది. పెద్దగా హాలాహలం పుడితే దాన్ని తీసుకెళ్ళి శంకర్ల వారికి ఇచ్చారు. కథ చాలా అందరికీ లోకాలు ప్రసిద్ధమే. అయితే అప్పుడు శంకర్ల వారు ఏమన్నారంటే, మా అబ్బాయిని పూజ చేయకుండా మీరు సముద్ర మథనం ప్రారంభించారు కనుక మీకు ఈ విఘ్నం వచ్చింది. ముందు గణపతి పూజ చేసిన తర్వాత మీరు సముద్ర మథనాన్ని మళ్ళీ కొనసాగించండి. ఈ విషయం నాకే వదిలేయండి, కార్యాన్ని ముందుకు మీరు వెళ్ళండి అన్నారు. అటువంటి గణపతిని ఉపాసన చేసేటప్పుడు ఉపాసనా సిద్ధి కలగాలని చెప్పి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భగవంతుడి యొక్క మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళాలని చెప్పి గణపతిని ఉపాసన చేసే సందర్భంలో మనకి సంహితా గ్రంథాలు ఉన్నాయి. ఆ సంహితా గ్రంథాల్లో ఏం చెప్పారంటే ఉపాసనా పద్ధతులు చెప్పారు. ఆ ఉపాసన చెప్పేటప్పుడు మాత్రమే గణపతిని లక్ష్మీ గణపతిగా చెప్పారు. అంటే లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీదేవి ఒళ్ళో కూర్చుందని కానీ లక్ష్మీదేవి ఆయన భార్య అని కాదు. ఇక్కడ ఏంటంటే మామూలుగా మీరు లక్ష్మీదేవి స్తోత్రం చదివేటప్పుడు సిద్ధిబుద్ధి ప్రదేదేవి భుక్తిముక్తి ప్రదాయిని అన్నారు. అట్లా కార్యసిద్ధిని కలిగించే గణపతిని స్తోత్రం చేసేటప్పుడు సిద్ధిప్రదమైనటువంటి అంటే మనం ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు కార్యానికి జయం వస్తుంది కదా, ఆ జయమే లక్ష్మీ స్వరూపంగా భావన చేశారు కనుక ఇక్కడ లక్ష్మీ గణపతి అంటే అర్థం ఏంటంటే కార్యసిద్ధి కలగడానికి గణపతిని ఉపాసించేటప్పుడు లక్ష్మీ సహితంగా అంటే కార్యజయానికి సంబంధించినటువంటి జయశ్రీ సంబంధమైనటువంటి గణపతిని ఉపాసించడమే తప్పించి లక్ష్మీదేవి భర్త గణపతి అని కాదు. కనుక ఇక్కడ కార్యసిద్ధి కోసమే సిద్ధిబుద్ధి ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయిని అని లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు అనుకున్నట్లుగానే కార్యసిద్ధి కలిగే సందర్భంలో గణపతిని లక్ష్మీ సహితంగా శ్రీ సహితంగా ఉపాసించడం అనేది ఉపాసనా పద్ధతిగా చెప్పబడింది. మనకి ఇట్లా ఉపాసనా పద్ధతిగా అనేక దేవతలకి శక్తి స్వరూపాలు చెప్పారు. అంటే ఏదైనా ఒక ఉపాసన చేసేటప్పుడు శక్తి సహితంగా భగవంతుని ఆరాధన చేయమన్నారు. ఉదాహరణకి సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మచారి, కానీ ఆయనకి ఏం చెప్పారు? వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. అట్లాగే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి, అస్ఖలితమైన బ్రహ్మచారి. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని రామాయణంలోనే చెప్పబడింది. అటువంటి బ్రహ్మచారిని కూడా ఉపాసనా పద్ధతిలో శక్తి సహితంగా చేయాలి కనుక సువర్చలా సహితంగా ఆంజనేయ స్వామిని చెప్పారు. కనుక ఇక్కడ లక్ష్మీ గణపతి అన్నప్పుడు ప్రధానంగా మనం గమనించవలసిందంటే లక్ష్మీదేవిని ఆయనకి భార్యగా చెప్పకుండా ఉపాసనా సందర్భంగా చెప్పేటప్పుడు శక్తి లేకుండా ఉపాసన చేయకూడదు. అంటే మూలమంత్రాలు లక్ష్మీ గణపతి మంత్రంతో భగవంతుని ఆరాధించాలన్నారు కనుక ఇక్కడ లక్ష్మీ గణపతి అంటే కార్యసిద్ధి కోసం నిర్విఘ్నంగా కార్యం జరగడానికి ఆ కార్యంలో సిద్ధి అంటే జయం కలగడానికి మాత్రమే ఆ లక్ష్మీ సహితంగా లక్ష్మీ గణపతి ఆరాధన చేసే పద్ధతి ఉంది. ఇదే విధంగా గణపతికి అనేక రూపాలు ఉన్నాయి. శక్తి గణపతి అంటారు, రత్నగర్భ గణపతి అంటారు, అట్లాగే అష్టమూర్తి గణపతి అంటారు, ఏకదంత గణపతి అంటారు, లంబోదర గణపతి అంటారు, క్షిప్ర గణపతి అంటారు. ఇట్లా గణపతికి ఉండేటువంటి 32 లేదా 36 రూపాల్లో ఈ లక్ష్మీ గణపతి రూపం కూడా ఒకటే కనుక కార్యసిద్ధి కోసం ఎవరైతే ఉపాసన చేస్తారో వారు ఈ మంత్ర సంపుటీకరణలో బీజాక్షర సంపుటీకరణలో లక్ష్మీదేవిని కూడా కలుపుతారు. కానీ ఇది కేవలము ఉపాసనా పద్ధతిగా ఉండేటువంటి లక్ష్మీ గణపతి తంత్రంగా మాత్రమే గమనించాలి.